హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము ఫిష్ బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాము. ఫిష్ మనం పర్చేస్ చేసినప్పుడు ఇలా ఎగ్స్ వస్తాయి కదండి, కొందరు చాలామంది కూరలో వేసేసుకుంటారు. నేను దీంతో ఇలా డిఫరెంట్గా బజ్జీలాగా ప్రిపేర్ చేసుకుందాము. కొందరు ఫ్రై కూడా చేసుకుంటారు. ఇలా నేను ఫిష్ని అంతా నీట్గా తీసేసుకున్నాను. ఒక లెమన్, కొత్తిమీర, దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియోలో చూపించిన విధంగా తీసుకున్నాను. ఇప్పుడు బౌల్లో మొత్తము మనము అన్నీ ఏమేమి వేసినాం, శనగపిండి, కార్న్ఫ్లోరు, బియ్యపిండి, కొంచెము కారము, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఉంట లేకుండా. తర్వాత ఆనియన్, కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటున్నాను. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్, మన కారము, ఉప్పు అంతా బాగా పట్టేటట్లు ఇలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇష్టపడి తింటారు. నీసు వాసన కూడా రాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ వేసుకుంటున్నాను. అవి మళ్ళీ కొంచెం పెద్ద అవుతాయి. ఇలా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం టర్న్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇష్టపడి తింటారు. నెక్స్ట్ డే కూడా బాగుంటాయి, ఏమీ చెడిపోవు. ఈ ఆనియన్ వేయడం వల్ల టేస్ట్గా కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా ట్రై చేశాను, డిఫరెంట్గా ఉంటుందని. చాలా బాగున్నాయి. ఇలా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసి తీసుకున్నాను. రిమైనింగ్ బ్యాటర్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్తో ఎగ్ బజ్జీ రెడీ.